హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈ రోజైతే నేను సింపుల్గా బెండకాయ టమాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా అయితే చూద్దాం. 2 ఆనియన్స్ తీసేసుకొని నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు కూడా నీట్గా మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో బెండకాయ టమాటాకి కొంచెం బెండకాయలు కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది కదా. సో నేనైతే మీడియం సైజులో కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా బెండకాయలు కూడా కట్ చేసుకున్న తర్వాత మనమైతే 2 టమాటోస్ తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 3 ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటో, బెండకాయలు ఈ 3 మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందాక కట్ చేసుకున్న తగినంత పసుపు వేసుకొని ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనమైతే ఒకసారి కలిపి తగినంత సాల్ట్, తగినంత కారం వేసేసుకొని మనమైతే ఈ మొత్తం బెండకాయ కర్రీని బాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే కర్రీని ఒక 10-15 మినిట్స్ అయితే మూత పెట్టేసి అంతే ఉంచేయాలి. అలా 10-15 మినిట్స్ తర్వాత మనమైతే కర్రీ అనేది వాటర్ పోయకుండా అలానే అవంతకవే వాటర్ వచ్చేసే టమాటా వేసినందుకు. సో ఇప్పుడైతే తగినంత ధనియాల పొడి వేసేసి మనం మళ్ళీ కాస్త కలిపి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అన్న మూత పెట్టేసి మగ్గనిస్తే వేడివేడిగా బెండకాయ టమాటా అయితే సింపుల్గా రెడీ. వేడి అన్నంలో వేసుకొని చక్కగా నీట్గా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వాటర్ లేకుండా ఇలా చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.